హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు ట్రేడింగ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కొన్ని కీ పాయింట్స్ గురించి తెలుసుకున్నాం కదండి. అలాగే ఈరోజు ఒక న్యూ పాయింట్ తెలుసుకుందాం. ఈ రోజు నుండి నేను సబ్జెక్ట్ చెప్దాం అనుకుంటున్నాను. లైక్ బేసిక్స్ నుండి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో కూడా ఒకసారి చెప్పానండి, మార్కెట్ టైమింగ్స్ ఏంటి అనేది. ఎవ్రీ డే 9:15 to 3:30 వరకు మార్కెట్ ఓపెన్లో ఉంటుంది. అలాగే మండే టు ఫ్రైడే వరకే ఉంటుంది. సాటర్డే సండేస్ హాలిడేస్, ఎన్ని ఫెస్టివల్స్ ఉంటే ఫెస్టివల్ హాలిడేస్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీని మాట్లాడుకుంటాం కదా. యాక్చువల్లీ అవి ఏ కేటగిరీలోకి వస్తాయండి, ఇండిసెస్ అని చెప్పేసి అంటారనమాట. మనం లైక్ చార్ట్ ప్యాటర్న్స్ చూడాలన్నా, చార్ట్స్ లైక్ మార్కెట్ ఎటు వెళ్తుందో చూడాలన్నా మనకు కావాల్సింది ఏంటండి, చార్ట్ ప్యాటర్న్స్. ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం లాగిన్ అవి మెయిల్ ఐడితో ఖచ్చితంగా మనం ఇండిసెస్ అని టైప్ చేస్తే మనకి, ఎందుకంటే అది గ్లోబల్ మార్కెట్ అనమాట. లైక్ గ్లోబల్ మార్కెట్ అంటే ప్రపంచంలో ఎన్ని మార్కెట్స్ ఉన్నాయి, లైక్ ప్రతి కంట్రీలో మార్కెట్ అనేది స్టాక్ మార్కెట్ ఉంటుంది. అందులో లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా సెర్చ్లోకి వెళ్ళిపోయి ఇండెక్సెస్లోకి వెళ్ళిపోతే అక్కడ మనకి సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేస్తే ఖచ్చితంగా అవి కనిపిస్తాయండి. ఇంకా ఈజీ వే అనమాట. వీటిని ఇండెక్సెస్ అంటారు. ఇండెక్సెస్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, వీటిని ఇండెక్సెస్గా కన్సిడర్ చేశారు. నెక్స్ట్ సెన్సెక్స్లో 30 కంపెనీస్, మోర్ దెన్ 30 కంపెనీస్ లిస్టెడ్ అయి ఉన్నాయి. నిఫ్టీ 50లో మోర్ దెన్ 50 కంపెనీస్ లిస్టెడ్ అయి ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో మోర్ దెన్ 15 బ్యాంక్స్ లిస్టెడ్ అయి ఉన్నాయండి. ఇవేంటంటే బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ సెక్టర్, నిఫ్టీ 50 అంటే ఐటీ సెక్టర్ తో ఉంటుందండి. నెక్స్ట్ సెన్సెక్స్ అంటే ఆల్ కంపెనీస్ కూడా, దానికి ఒక సెక్టర్ అని ఉండదు, ఎనీ కంపెనీస్ అనేవి అందులో, ఆల్ కంపెనీస్ అందులో లిస్టెడ్ అయి ఉంటాయి. అదేవిధంగా వీటిని లిస్టెడ్ చేసింది నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్స్ ఎక్స్చేంజ్ అండి. ఇవి సెబీలో లిస్ట్ అయిన తర్వాత ఇందులోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం చార్ట్ ప్యాటర్న్స్ చూడాలంటే ఎందులోకి వెళ్ళాలని చెప్పానండి, ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోకి వెళ్ళాలని చెప్పాను కదా. ఈ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వాలండి, మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అవుతే మనకి కావాల్సిన చార్ట్ ప్యాటర్న్ ఓపెన్ చేసుకొని చూడొచ్చు. మనం ముందు ఇవన్నీ చేయాలి అంటే, అసలు మనం ట్రేడింగ్ చేయాలంటే ముందుగా మనం చేయాల్సింది చార్ట్ ప్యాటర్న్ అనేది కరెక్ట్గా అంటే అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనకు నాలెడ్జ్ అంతా కూడా చార్ట్ ప్యాటర్న్లోనే ఉంటుంది. లైక్ టెక్నికల్ అనాలిసిస్ అంటారు కదా, అది ఎక్కడ చేస్తారు అంటే చార్ట్ ప్యాటర్న్లోనే చేస్తారు. ఎప్పుడు కూడా ఫండమెంటల్ అనాలిసిస్ అంటే అది కంపెనీ ద్వారా చేస్తారు. లైక్ ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని బేస్ ఏంటి, అది ఎన్ని సంవత్సరాల నుండి నడుస్తుంది, ఎలా నడుస్తుంది, లైక్ దాని గ్రోత్ ఎలా ఉంది అని చెప్పేసి, స్పీడ్ ఉందా, స్లో ఉందా అనేది మనం చేసేది ఫండమెంటల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్ వచ్చి న్యూస్ బేస్ చేసుకొని ఉంటుంది. చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదండి, చార్ట్ ప్యాటర్న్స్ లోనే మనం ఈ టెక్నికల్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అంటే క్యాండిల్స్, కొన్ని క్యాండిల్స్ ఫామ్ అయిన దాన్ని చార్ట్ ప్యాటర్న్ అంటారు అనమాట. క్యాండిల్స్ మార్కెట్ ఎటువైపు వెళ్తుంది, లైక్ ఎటువైపు దాని జర్నీని మొదలేసింది, అది ఎటువైపు ఎక్కడి వరకు వెళ్తుంది, అలాగే దాని లెవెల్స్ హిట్ చేయగానే ఆ లెవెల్స్ని రెస్పెక్ట్ చేయగానే మళ్ళీ న్యూస్ని బట్టి అది రివర్స్ వెళ్ళాలా లేదంటే అలాగే కంటిన్యూ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. ఎప్పుడు కూడా మార్కెట్ ఒకే ట్రెండ్లో వెళ్ళదండి, దానికి అప్ ట్రెండ్ ఉంటుంది, డౌన్ ట్రెండ్ ఉంటుంది, అలాగే సైడ్ వేస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మార్కెట్ ఎప్పుడు ఒకే ట్రెండ్ అనేది వెళ్ళదన్నమాట. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అలాగే సైడ్ వేస్ కూడా ఉంటాయండి. అప్ వెళ్ళేదాన్ని ఏమో హయ్యర్ హైస్ అంటారు, సో డౌన్ ట్రెండ్ తీసుకున్నప్పుడు లోయర్ లోస్ అంటారు, అలాగే సైడ్ వెళ్తుంటే ఈక్వల్ హైస్, ఈక్వల్ లోస్ అని కన్సిడర్ చేస్తారు క్యాండిల్ స్టిక్స్ని. ఈ క్యాండిల్ స్టిక్స్లో చాలా నేమ్స్ ఉంటాయండి. ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క నేమ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్గా హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, డోజీ, డ్రాగన్ ఫ్లై డోజీ, లైక్ మార్నింగ్ స్టార్, స్పిన్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని చెప్పేసి చాలా రకాలైన క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి. ఇవి రాబోయే క్లాసెస్లో, లైక్ రాబోయే వీడియోస్లో నేను ఖచ్చితంగా వాటిని కూడా నేను షేర్ చేస్తాను, వాటిలో ఉన్న నాలెడ్జ్ కూడా. ఎందుకని ఎన్నో క్యాండిల్స్ ఉంటే కొన్ని క్యాండిల్స్నే సెలెక్ట్ చేశారు అంటే మార్కెట్ ఇండికేట్ చేస్తుంది. లైక్ క్యాండిల్స్ అనేవి మార్కెట్ ఏ ట్రెండ్ వెళ్తుంది ఏంటనేది ఆ క్యాండిల్స్లోనే ఉంటుందన్నమాట. అవి మనకి ఇండికేట్ చేస్తూ ఉంటాయి. అందుకని కొన్ని క్యాండిల్స్ని
ఎగ్జాంపుల్గా పెట్టారు, వాటికి పేర్లు అనేవి కూడా పెట్టారు. మార్కెట్ లైక్ క్యాండిల్ స్టిక్స్లో చార్ట్ ప్యాటర్న్స్లో ఎన్నో రకాలైన క్యాండిల్స్ వస్తాయి, కాకపోతే కొన్ని క్యాండిల్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. మనం ఎప్పుడు కూడా క్యాండిల్ స్టిక్స్ని అబ్జర్వ్ చేసి అందులో ఉన్న నాలెడ్జ్ని, అందులో ఉన్న సైకాలజీని మనం అర్థం చేసుకుంటే మనం చాలా ఈజీగా ప్రాఫిటబుల్గా ఉంటామండి. ఇది నేర్చుకున్నంత వరకు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ వన్స్ నేర్చుకొని అందులోకి వెళ్ళిన తర్వాత మనం చేసే కొద్దీ మన నాలెడ్జ్ని మార్కెట్లో ఇంప్లిమెంట్ చేసే కొద్దీ మనకి రోజుకి ఈజీగా అనిపిస్తుంది. అది మనకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నట్లే. మనం ఒక బిజినెస్ చేస్తే ఎలాగా కన్సిస్టెంట్గా ఒక ఫిగర్ తీసుకుంటామో ప్రాఫిట్ అనేది, ఇందులో కూడా అలాగే తీసుకోవచ్చండి. పెట్టిన రోజే మనం క్యాపిటల్ అమౌంట్ రావాలి, లేదంటే కొంచెం లాస్ వస్తే ఈ లాస్ ఎలాగైనా తీర్చాలన్న గ్రీడీనెస్తో మాత్రం వెళ్ళకూడదు. లైక్ అలా రివెంజ్ ట్రేడింగ్ అని ఇలాగ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా వెళ్ళకూడదండి. మస్ట్ నేను ఎందుకు ఎవ్రీ వీడియోలో చెప్తున్నానంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది లాస్ పోయేది ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక, ఈవెన్ సబ్జెక్ట్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక వెళ్ళిపోతారనమాట. లాస్ అయిపోయి వస్తుంటారు మార్కెట్లో నుండి బయటికి. నేను స్టెప్ బై స్టెప్ బేసిక్ క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇంతలా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.